హాయ్ గైస్. Hi guys. టుడే Today ఈ లైట్ ఇరిగిపోయింది. light ఇవాళ సండే, దీన్ని పని పడదామని కూర్చున్నాను. మనం మళ్ళీ కొత్తవి కొని ఇదేం మోడల్ దొరకట్లేదు నాకు. సో అలాంటి సినారియోలో ఏం చేయాలి? కొత్త దొరికితే కొత్తదేనండి. ఒక ఆర్ఎండి చేసే వాటి మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఏమవుద్ది. ఇప్పుడు ఇరిగిపోయింది ఇది. సో దీన్ని ఆల్టర్నేషన్ ఎలా చేయాలి గురించి కొంచెం తెలుసుకుందాం. ఇలా పెట్టేస్తున్నాను చూడండి. ఇది చక్క గమ్ ఉంటే ఇక్కడ గమ్ పెట్టుకోండి. నేను గమ్ కూడా పెడతలేదు, గమ్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. నేను గమ్ యూజ్ చేయకుండా దీన్ని ఎలా పెడదామని ప్లాన్ చేస్తున్నానంటే, ఒక చిన్న స్క్రూ వేసి ప్లాన్ చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇరిగిపోయింది, ఎక్కడికి ఇరిగిపోయిందో చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే ఓకే యా, సరిపోయింది ఇప్పుడు. సో ఓకేనండి, ఒక స్క్రూనే చాలు. బట్ నేను 2 వేయడానికి రెడీగా ఉన్నాను. 2 స్క్రూలు వేస్తాను. 2 స్క్రూలు వేసినప్పుడు ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏం లేదు, ప్లాస్టికేనండి, ఊరినే దిగిపోద్ది. కొంచెం ఇది బిగించేటప్పుడు స్ట్రైట్ కాకుండా ఇలా కొంచెం క్రాస్గా బిగించండి. అప్పుడు దీంట్లో కొంచెం బలంగా దిగుద్ది అనమాట. బలంగా దిగినప్పుడు మీకు స్టాండర్డ్గా ఉంటుంది. సేమ్ లొకేషన్లో వేస్తున్నాను. బట్ ఇక్కడ ఒక టేప్ వేయండి, అంటే బిగించేటప్పుడు. ఎందుకంటే మన ప్లాస్టిక్ మట్టగారికి ఇలా బిగిస్తాం కదా, ఇలా బిగించినప్పుడు ఇది రఫ్ అవ్వకుండా ఉంటుంది. ఒక టేప్ వేసుకోండి. ఒక వాచర్ దొరికితే మీకు ఇంకా మంచిది. లేదు, సైకిల్ రబ్బర్ ఉంటుంది కదా, ఆ సైకిల్ రబ్బర్ని రౌండ్ కట్ చేసి ఇక్కడ పెట్టుకుని ఇది బిగించేసుకోండి. దీని స్క్రూ ఉంటుంది ఎక్కడో. దీని స్క్రూ ఏదైనా స్క్రూ ఎత్తురమ్మా, అక్కడ ఉంది. మనకేం అక్కర్లేదండి, టూల్స్ పెద్దగా అక్కర్లేదు. ఒక కటింగ్ బేర్ ఉంటే చాలు. ఉప్ప తీసేటప్పుడు మనం ఈ కటింగ్ బేర్తో ఈ బోల్ట్ ఉంటుంది. మా అబ్బాయి తీసుకొచ్చాడు ఈ బోల్ట్, చూడండి. ఈ బోల్ట్ ఇలా ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ లోపల ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ ఈ కటింగ్ బేర్తో ఈ బోల్ట్ని పట్టుకుని, కటింగ్ బేర్ ఇద్దాము, చెయ్యి ఇలా హ్యాండ్ పెట్టి ఇలా పుష్ చేయండి, పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేయండి. లేకపోతే దీన్ని చెయ్యి ఇట్లా తిరిగితే ఫ్రీగా ఇలా తిప్పేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం బిగించేటప్పుడు కూడా ఇలాగే బిగిస్తాం. ఆ బిగించేది చూపించక్కర్లేదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం బండి బయట ఉంది. ఇది నేను ఉప్పు తీసుకొచ్చాను. దీన్ని గమ్ అంటిద్దామని తీసుకొచ్చాను. బట్ గమ్ అంటించినా మనకి పెద్దగా బెనిఫిట్ ఏం లేదు. అందుకని నేను స్క్రూ వేస్తున్నాను. చూసారా? కొత్తది కొనుక్కున్న ఎంతకన్నా అందంగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా? అది దీన్ని ఇలా మనం ఎత్తుకెళ్ళిపోయి స్క్రూ వేసేసి బిగించేసుకుంటాం. వైర్ దీంట్లోంచి దూపాలి. గుర్తుంచుకోండి. ఈ వైర్ కొంచెం పీసులు పీక్కొని టేప్ వేసుకోవాలి జాగ్రత్తగా. మీకు స్టాక్ కొట్టే కరెంట్ ఏం రాదు. బండి ఆన్ చేసి మాత్రం బిగించి మాగండి. నోట్లో పెట్టుకుంటారేమో, బండి ఆన్ చేసి నోట్లో పెట్టుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.